Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఎలక్షన్స్ గెలిచాక లోకేష్ గారు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక 2 పాయింట్స్ మన స్టేట్ డెవలప్మెంట్ సంబంధించి ఆయన మెన్షన్ చేశారు. అవేంటో డిస్కస్ చేద్దాం. అది చూసి లాస్ట్లో నాకు ఒక క్వశ్చన్ కూడా ఉంది, అది మీకు ప్రెజెంట్ చేసి నేను కంక్లూడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన ఆంధ్ర ఎకానమీ ఏ సైజ్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలాగా ఆయన ఏం చెప్పారంటే, మోదీ గారు ఇండియాని $5 ట్రిలియన్ ఎకానమీ చేద్దాం అనుకున్నారు కదా. సో ఆ $5 ట్రిలియన్ ఎకానమీలో ఆంధ్ర నుంచి ఒక $1 ట్రిలియన్ కాంట్రిబ్యూషన్ వచ్చేలాగా చేయడం అనేది మా విజన్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, నా దృష్టిలో దిస్ ఇస్ అ వెరీ గుడ్ అంబిషన్. పక్కన తమిళనాడు లాంటి స్టేట్స్, ఆ డైనోసార్ లాంటి స్టేట్సే $1 ట్రిలియన్ ఎకానమీని షూట్ చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మన సైజ్ని, మన సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా $1 ట్రిలియన్ గన్ చేయడం అనేది ఇట్ ఈస్ రియలీ అన్ అప్రిషియబుల్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ దట్ అంబిషన్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్పెషల్ స్టేటస్ ఒకటే మీ ఫోకస్ ఎజెండానా అనే క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఏం చెప్పారు అంటే, అదొకటే కాకుండా మాకు ఇంకా అదర్ ఏరియాస్ కూడా మా ఫోకస్లో ఉన్నాయి. అదేంటి అంటే అమరావతి డెవలప్మెంట్, పోలవరం కంప్లీషన్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేసుకోవడానికి ఫండ్స్ రిలీజ్ అయ్యేలా తెచ్చుకోవడం, నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, అండ్ బ్రింగింగ్ వేరియస్ ఏజెన్సీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ దెన్ PLI స్కీమ్ ద్వారా ఇండస్ట్రీస్ని బూస్ట్ చేయడం, ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇది కూడా ఆయన మెన్షన్ చేస్తా. నెక్స్ట్ పోర్ట్ సెక్టర్ని కూడా మెన్షన్ చేశారు. సో పోర్ట్స్ని డెవలప్ చేయాలి అని కూడా ఆయన ఎంఫసైజ్ చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్యాక్సెస్ని డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ రూపంలో తెచ్చుకోవాల్సిన ఫండ్స్ ఒకటే కాకుండా ఈ $1 ట్రిలియన్ ఎకానమీని చేయడానికి ఆంధ్రప్రదేశ్ని ఈ అన్ని ఏరియాస్లో కూడా మేము ఫోకస్ చేస్తాము అని ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన మెన్షన్ చేస్తా కన్క్లూడింగ్ రిమార్క్ ఏం చెప్పారంటే, ఈ టాపిక్ సంబంధించి సూపర్ 6లో భాగంగా 20 lakh జాబ్స్ క్రియేషన్ అనేది ఇన్ ద 5 years ఈజ్ ఆర్ ఎజెండా, టాప్ ఎజెండా. సో దానికి కాంట్రిబ్యూట్ అయ్యేలాగా అన్ని ఏరియాస్ని, అన్ని అవెన్యూస్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పేసి హీ కన్క్లూడ్ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అప్రిషియబుల్ థింగ్ ఏంటి అంటే ఆయన ఇప్పటిదాకా జరిగిన పోర్ట్ సెక్టర్ డెవలప్మెంట్ అవన్నీ కూడా వదిలేయకుండా దాన్ని కూడా కంటిన్యూ చేస్తాను అనే సిగ్నల్ ఆయన క్లియర్గా చెప్పడంతో పాటు ఆయన ఇంట్రెస్టింగ్గా కొన్ని సెక్టర్స్ని మెన్షన్ చేయాల. ఐ డోంట్ నో, ప్రాబ్లీ ఇన్ ద కమింగ్ డేస్ ఆయన విజన్లో ఉందేమో. ఈ అనౌన్స్మెంట్లో మాత్రం ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ఫిన్టెక్ సెక్టర్ కానీ ఆయన మెన్షన్ చేయలేదు. ఐ డోంట్ నో, ఇన్ ద కమింగ్ డేస్ విల్ వెయిట్ అండ్ సీ. బట్ ఇక్కడైతే ఆ ఇండస్ట్రీస్ ఫోకస్ ఏరియాస్ కింద రాలేదు. అండ్ ఈయన మెన్షన్ చేసింది ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ జూమ్ ఇన్ టు దిస్ అబిట్. ఓకే ఫ్రెండ్స్, ఇండియాలో మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, చిప్స్, ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ thousands of crores వెళ్ళేది గుజరాత్కే. కొంచెం తమిళనాడుకు కూడా వెళ్తూ ఉంటాయి అడపదడప, బట్ మెజారిటీ గోస్ ఇన్ టు గుజరాత్. ఓకే, అది గుజరాత్లోనే ఆఫ్ కోర్స్ మన యూనియన్ మినిస్టర్ ఒక ఆయన అక్కడ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, కెమికల్స్ని ప్రొడ్యూస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, కెమికల్ గ్యాసెస్. ఓకే, సో దానివల్ల దానికి అక్కడ అడ్వాంటేజ్ ఉంది, ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ రావడానికి అని చెప్పే ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఇస్ పబ్లిక్ టాక్ దాట్ మోడీ గారి హోమ్ స్టేట్ కాబట్టి అక్కడికే వెళ్ళేలాగా ఆయన బ్లెస్ చేస్తారు అనేది కూడా ఒకటి ఉంది. ఓకే, సో దాంతోపాటు గిఫ్ట్ సిటీ అని, ఓకే, ఫిన్టెక్ సంబంధించి ఫైనాన్షియల్ ఆ ఇండస్ట్రీకి సంబంధించి కూడా గిఫ్ట్ సిటీని ఇంటర్నేషనల్గా డెవలప్ చేయాలి అనే అంబిషన్స్ అన్నీ గుజరాత్ చుట్టూరుతో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లోకేష్ గారు మెన్షన్ చేసిన ఫ్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈ సెక్టర్ని గుజరాత్ అట్రాక్ట్ చేస్తూ ఉంది ఇన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఓకే, సో అంత కాంపిటీషన్ ఆల్రెడీ గుజరాత్లో ఉన్నప్పుడు మన కోర్ అడ్వాంటేజెస్, న్యాచురల్ అడ్వాంటేజ్ ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ, ఫిన్టెక్ కానీ, లేకపోతే సర్వీస్ బేస్డ్ ఎకానమీ కానీ, అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, నేను ఆయన ఇప్పుడు ఇక్కడే మెన్షన్ చేయనంత మాత్రాన ఆయన ఇగ్నోర్ చేస్తారని నేను డిక్లరేటివ్గా చెప్పట్లేదు. బట్ కమింగ్ టు దిస్ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ అండ్ హిస్ పాయింట్స్, దీస్ ఆర్ మై కామెంట్స్. ఓకే, అవి ఇగ్నోర్ చేస్తా గుజరాత్ హెవీగా ఒక డైనోసార్ లెవెల్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్న ఫ్యాబ్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఫోకస్లోకి తీసుకొచ్చారు అంటే నా క్వశ్చన్ ఏంటంటే, దీనికి మోడీ గారు ఒప్పుకుంటారా? ఓకే, అకార్డింగ్ టు ద పబ్లిక్ టాక్. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం కెమికల్ గ్యాసెస్ కానీ వాటి మీద ఫోకస్ చేయకుండా వాటిని, అంటే దోస్ ఆర్ లైక్ సపోర్టింగ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్, రైట్? సో వితౌట్ హ్యావింగ్ దెమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మనం ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి
ఆ లీప్ తీసుకోగలమా? ఓకే, బోత్ లాజికల్గా చూడాలన్నా లేదా మోడీ గారి బ్లెస్సింగ్స్ ఉంటేనే వస్తాయి, యూనో మోడీ గారి బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే గుజరాత్కి వెళ్తాయి అన్న ఆర్గ్యుమెంట్ జస్టిఫై అయ్యేలాగా మోడీ గారు ఒప్పుకుంటారా? అండ్ వాట్ అబౌట్ ద అదర్ ఆన్సరీ యూనిట్స్? ఓకే, సో దీస్ ఆర్ మై top level questions, but I'll not conclude anything pessimistically here, but these are just my comments on his right away remarks that he made after winning the elections. Okay, let's keep it at that level. But ఇంకా చూద్దాం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది ఈయన, ఇంకా ఇండస్ట్రీ పాలసీస్ కానీ ఇవన్నీ ఇండస్ట్రీస్ని ఎలా డెవలప్ చేస్తారు, ఇంకా అడిషనల్ సెక్టర్స్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ఇలాంటివి కూడా తీసుకొస్తారు లేదో, వీల్ వెయిట్ అండ్ సీ. ఓకే, సో ఫ్రెండ్స్, లెట్ మీ నో లోకేష్ గారు చేసిన ఈ కామెంట్స్ మీద వాట్ ఆర్ యువర్ థాట్స్? అండ్ నేను ఇంకా ఫోకస్గా తీసుకోవాల్సిన అదర్ ఇండస్ట్రీస్ నేను మెన్షన్ చేసినవి కాకుండా ఇంకేమన్నా కూడా మీ టాప్ ఆఫ్ ద మైండ్ ఏమన్నా ఉన్నాయో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో విత్ దాట్, థ్యాంక్ యూ.